శతాబ్దంలో నిర్మించిన శివాలయాన్ని దర్శించబోతున్నాం. అక్కడికి వెళ్ళి ఆ గుడి విశిష్టత, ఆ కళా వైభవం అండ్ ఆ నిర్మాణ శైలి అన్ని మీతోనే షేర్ చేసుకుంటాను. మా వాళ్ళకి నోట మాట రావట్లేదు. ఇప్పుడు పొద్దుటి నుంచి ఏం తినలేదు, కాలుతున్నట్టుంది. ఏమన్నా కడుపులో పడితే మాత్రం బయటికి మాట వచ్చేలా లేదు. సో వెళ్ళగానే వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళతో పాటు నేను కూడా ఏదో ఒకటి తినేసి ఇంకా ఆ పరమేశ్వరుని దర్శించుకుంటాకి వెళ్తా. ఫ్రెండ్స్, ఇదే కదంబ మహాదేవాలయం 12వ శతాబ్దం చెందిన అతి ప్రాచీన శివాలయం. ఈ శివాలయం 12వ శతాబ్దంలో కదంబ రాజ్యానికి చెందిన రామచంద్ర అనే మహారాజు దగ్గర హేమాద్రి అనే మంత్రి నిర్మించారు. అండ్ ఈ గుడి నిర్మాణం శైలి చూస్తే కర్ణాటకలో ఐహోల్ అనే దేవాలయాలని పోలి ఉంటుంది. అండ్ ఈ నిర్మాణ శైలిని హేమత్ పంథీ ఆర్ కదంబ శైల నిర్మాణ శైలి అని కూడా పిలుస్తారు. మా వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు గుడి దగ్గర. మళ్ళీ ఎప్పుడు వస్తారో కదా పాపం. తమిడిసుర్లా వాటర్ ఫాల్స్ నుంచి ప్రవహించే జలపాతం ఈ గుడి ప్రాంగణం మీదుగా ప్రవహిస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఈ గుడిలో నిర్మాణం భాగంగా లోపట గర్భగృహలో శివలింగం, అంతరాలయం, 4 స్తంభాలతో కూడిన నంది మండపం ఉంది. ఇంకా ఇక్కడ స్థానికంగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే, ఒక ప్రాచీనమైన నాగుపాము స్వామివారి గర్భగృహలో తన నివాసముగా చేసుకొని ఉన్నదని ఇక్కడ లోకల్స్ విశ్వసిస్తారు. ప్రస్తుతం ఈ గుడి వచ్చేసి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధీనంలో పునరుద్ధరించి వారి సంరక్షణలో ఉన్నది. రెండే వేలాది మంది స్థానికులతో మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పనాజీ నుంచి 50 కిలోమీటర్లు, వాస్కోడగామా నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణం. అక్కడి నుంచి ఇక్కడికి గంటసేపు పడుతుంది. ఈ గుడి యొక్క నిర్మాణం అగ్గిశిల లేదా అగ్నిపర్వత శిలతో నిర్మించారు. ఈ అగ్నిపర్వత శిల ఏంటంటే ఇంగ్లీష్లో బ్లాక్ బసాల్ట్. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు ఆ లావా చల్లారిన తర్వాత ఒక నల్ల రాయి కింద ఏర్పడుతుంది. ఆ నల్ల రాతితో ఈ గుడి యొక్క నిర్మాణాన్ని చేపట్టారు. మీకు స్వామివారిని దర్శించడానికి నా సతుగతలా ప్రయత్నిస్తున్నాను. చూడాలి నా కెమెరా ఇది క్యాప్చర్ చేయగలదో లేదో. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. ఓం నమః శివాయ. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో గోవా విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సీ యూ దేర్.